దాదాపు 5 దశాబ్దాల పాటు సాగిన పండంటి సినీ జీవితం హాస్య నటుడు పద్మనాభంది. ఆ 50 సంవత్సరాల కాలంలో తెలుగు, తమిళ భాషల్లో 700కి పైగా చిత్రాల్లో నటించారు పద్మనాభం. నటనకే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించారు. 10 సినిమాలు తీశారు పద్మనాభం. ఆయన తమ్ముడు పురుషోత్తం వాటికి నిర్మాతగా వ్యవహరించేవారు. పద్మనాభం తీసిన సొంత చిత్రాల్లో కొన్ని బాగా ఆడాయి. మరికొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడ్డాయి. నటరత్న ఎన్టీఆర్తో తన తొలి చిత్రం దేవత నిర్మించారు పద్మనాభం. సినిమా పెద్ద హిట్. ఆ తర్వాత అలా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూ వెళ్ళి ఉంటే ఆయన అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉండేవారు. కానీ చాలామంది హాస్య నటులు లాగానే పద్మనాభం కూడా తన టాలెంట్ను నిరూపించుకోవడం కోసం సొంత సినిమాలను వేదిక చేసుకున్నారు. మొదట్లో అది మంచి ఫలితాలు ఇచ్చినా చివరికి నిరాశ మిగిల్చింది. దర్శకత్వ శాఖలోకి కూడా అడుగుపెట్టారు పద్మనాభం. ఆయన రూపొందించిన తొలి చిత్రం శ్రీరామ కథ పౌరాణికం. హరనాథ్, జయలలిత, శారద, గుమ్మడి, రేలంగి ఇలా ఆనాటి ప్రముఖ తారాగణం అంతా ఈ సినిమాలో ఉన్నారు. భారీ బడ్జెట్ పెట్టి ఈ చిత్రం తీశారు పద్మనాభం. తెలుగు సినిమా వర్ణ వైభవానికి ఇంకా చేరని ఆ రోజుల్లో శ్రీరామ కథ చిత్రంలోని మాధవా ఓ మాధవ అనే పాటను హరనాథ్, జయలలితలపై రంగుల్లో తీశారు పద్మనాభం. సినిమా కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ ఆదాయం మాత్రం ఆ స్థాయిలో రాకపోయేప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. 1969 జనవరి 1న విడుదలైన శ్రీరామ కథ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. శ్రీరామ కథ చిత్రానికి దర్శకత్వం వహించాలని పద్మనాభం అనుకోలేదు. దర్శకుడు ఎవరు అనే విషయాన్ని పక్కన పెట్టి రచయిత వీటూరితో కూర్చొని మొదట స్క్రిప్ట్ తయారు చేశారు. సీతారాములకు వియోగం ఎందుకు కలిగింది అనే అంశాన్ని తీసుకొని శ్రీ మహావిష్ణువు, శ్రీమతుల కళ్యాణంతో ముగించేలా స్క్రిప్ట్ తయారు చేశారు. వీటూరి కథ, మాటలు, పద్యాలు రాశారు. స్క్రిప్ట్ రెడీ అయ్యాక ఈ సినిమాను నేనే ఎందుకు డైరెక్ట్ చేయకూడదు అనిపించింది పద్మనాభంకు. ముందు గుండె జల్లుమంది ఆయనకు. నేనా? దర్శకత్వం గురించి నాకేం తెలుసు? పైగా ఇది పౌరాణిక చిత్రం అని తనను తానే ప్రశ్నించుకున్నారు. కథ తయారైన 4 నెలల వరకు పద్మనాభం ఆలోచిస్తూనే ఉన్నారు. చివరికి ధైర్యం చేసి రంగంలోకి దిగారు. ఆయనకు వీటూరి, కళా దర్శకుడు మాధవపెద్ది గోఖలే అండగా నిలిచారు. ఇక అక్కడ నుంచి పనులు చకచకచక సాగిపోయాయి. బయట చిత్రాల్లో తను నటిస్తున్న చిత్రాలకు కొంత విరామం ఇచ్చి పూర్తిగా శ్రీరామ కథ చిత్రం మీదే దృష్టి పెట్టారు పద్మనాభం. శ్రీరాముడి పాత్రకు హరనాథ్ను ఎంపిక చేశారు. క్రమశిక్షణ లేని హీరో, నువ్వు అతనితో పడలేవు అని శ్రేయోభిలాషులు వారించినా పద్మనాభం వినిపించుకోలేదు. ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలు పోషించగలిగే పర్సనాలిటీ హరనాథ్కు ఉందని నమ్మి ఆయన్ని ఎంపిక చేశారు పద్మనాభం. శ్రీదేవి పాత్రకు శారదను, భూదేవి పాత్రకు జయలలితను ఎంపిక చేశారు. ఈ సినిమాలో శ్రీరామ, సీత పాత్రల్లో కూడా హరనాథ్, శారద కనిపిస్తారు. రావణుడు పాత్రకు కైకాల సత్యనారాయణను ఎన్నుకున్నారు. నారదుడు పాత్రలో పద్మనాభం నటించారు. సీతా వియోగంతో బాధపడుతున్న శ్రీరాముడికి గతం గుర్తు చేయడం శ్రీరామ కథ చిత్రం మొదలవుతుంది. ఒకసారి నారదుడు వైకుంఠానికి వచ్చినప్పుడు అక్కడ శ్రీ మహావిష్ణువుతో సహా అందరూ రతి మన్మధులను ఆరాధించడం నారదుడు గమనిస్తాడు. రక్తి గొప్పదా, భక్తి గొప్పదా అని శ్రీహరిని ప్రశ్నించి వారి ఆరాధనను నారదుడు విమర్శిస్తాడు. దీంతో మన్మధుడు నారదుడిపై ఆగ్రహిస్తే శ్రీహరి అనునయిస్తాడు. నారదుడి ప్రోత్సాహంతో వైకుంఠం వచ్చిన భూదేవి శ్రీహరి అనురాగం పొందిన శ్రీలక్ష్మిని విమర్శిస్తుంది. అప్పుడు భూదేవి, శ్రీలక్ష్మి పరస్పర ఆగ్రహానికి గురై ఒకరినొకరు శపించుకుంటారు. రాక్షస కులంలో పుట్టమని భూదేవిని శ్రీలక్ష్మి శపిస్తే మానవకాంతగా జన్మించి రాక్షసులతో బాధలు పడమని శ్రీలక్ష్మిని భూదేవి శపిస్తుంది. వారిద్దరిని శ్రీహరి అనునయిస్తాడు. భూదేవి భూలోకంలో శ్రీమతి పేరుతో జన్మించి తన అనురాగం పొందుతుందని, శ్రీలక్ష్మి రామావతారంలో సీతగా జన్మించి తనకు అర్ధాంగి అవుతుందని వరాలు ఇస్తాడు మహావిష్ణువు. ఈ సినిమాలో శ్రీమతి తల్లిదండ్రులుగా గుమ్మడి, అంజలీదేవి, ఆమె గురువు ప్రగల్భాచార్యులుగా రేలంగి, ఆయన సతీమణి చారుశీలగా సూర్యకాంతం, రాజగురువు సలభాచార్యులుగా పెరుమాళ్ళు, పర్వతరాజుగా రామకృష్ణ, మన్మధుడిగా చంద్రమోహన్, రతీదేవిగా గీతాంజలి నటించారు. నాగయ్య, హేమలత, నిర్మలమ్మ, మాలతి, ముక్కామల, మిక్కిలినేని,
తదితరులు కూడా నటించారు. శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంను పరిచయం చేసిన పద్మనాభం శ్రీరామ కథ చిత్రంలో మరో ప్రయోగం చేసి టైటిల్ సాంగ్ను ఆయనతో పాడించారు. మొత్తం రామాయణ సారాన్ని అంతా ఈ పాటలో చెప్పారు సముద్రాల రాఘవాచార్య. రామకథ శ్రీరామ కథ అంటూ 13 నిమిషాల పాటు సాగే పాట ఇది. టైటిల్స్ అయిపోగానే నారద పాత్రధారి పద్మనాభం మీద 7 నిమిషాలు వస్తుంది ఈ పాట. తరువాత సినిమాలోని ఆయా సందర్భాల్లో 6 నిమిషాల పాటు వస్తుంది. సినిమా పాట 5 నిమిషాలకు మించి వినిపించని ఆ రోజుల్లో ఇలా ఏకంగా 13 నిమిషాల పాటు పాట పాడించారు. అప్పట్లో ఓ రికార్డు. బాలు అద్భుతంగా పాడారు. ఆయన లేత స్వరం ఇప్పుడు వింటే పుట్టతేనెలా మధురాతి మధురంగా ఉంటుంది. సముద్రాల వారు రాసిన చివరి పాట ఇది. పాట రాశాక రికార్డు అయ్యాక ఒకసారి వినిపించు నాయనా అని పద్మనాభంను కోరారు సముద్రాల వారు. ఆ పాట విని ఆయన ఆనంద భాష్పాలు రాల్చారట. ఆ తర్వాత కొన్ని రోజులకే సముద్రాల వారు కన్నుమూశారు. లవకుశ చిత్రం పూర్తి రంగుల్లో రూపుదిద్దుకున్న తెలుగులో రంగుల హంగుల చిత్ర నిర్మాణం అప్పటికి పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. ఒక పాటనో సీన్నునో రంగుల్లో చిత్రీకరించి సంతృప్తి పడేవారు దర్శక నిర్మాతలు. శ్రీరామ కథ చిత్రంలో మాధవ మాధవ పాటను కూడా అలాగే రంగుల్లో హరనాథ్ జయలలితలపై చిత్రీకరించారు పద్మనాభం. ఈ సినిమాలో రతి మన్మధులుగా నటించిన గీతాంజలి, చంద్రమోహన్లపై రాగమయం అనురాగమయం అనే పాటను వారం రోజుల పాటు చిత్రీకరించారు. హిందీ నటుడు దిలీప్ కుమార్ రోజు సెట్కు వచ్చి ఈ పాట చిత్రీకరణ చూసి అభినందనల వర్షం కురిపించేవారు. అలాగే అక్కినేని వారు కూడా శ్రీరామ కథ సెట్కి అప్పుడప్పుడు వెళ్ళేవారు. 1969 జనవరి 1న విడుదలైన శ్రీరామ కథ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.